ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. రిజర్వేషన్ కోటాల విషయంలో కోర్టులు చెబుతున్నది ఏంటి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు కొమరెడ్డి కరం గారు, హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. కరం గారు నమస్తే. సరే, ఈ ఎలక్షన్స్కి సంబంధించి కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు, లేదా షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టు జోక్యం తగదు అనే వర్షన్ ఒకవైపు వస్తుంది. కోర్టు అసలు ఎలక్షన్స్ని మేము ఆపలేదు అనే మాట కోర్టు వైపు నుంచి ఒక క్లారిటీ కనిపిస్తుంది. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ప్రకారం చూస్తే ఏంటి అసలు తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది, ముందుకు వెళ్ళాలా, బ్రేక్ పడిందా? ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎందుకు ఏర్పడిందంటే, నేను ఆ రోజు కూడా ఏదైతే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, బేసిక్గా ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్కి సంబంధించి దాదాపు 7 నుంచి 8 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయండి. ప్రతి ఒక్క పిటిషన్ కూడా ఏదైతుందో GOMS నంబర్ 9నే ఛాలెంజ్ చేశాయి. GOMS నంబర్ 9 అంటే ఏంటి? GOMS నంబర్ 9 అంటే ప్రభుత్వం ఏదైతుందో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక జియో జారీ చేసింది. ఆ జియోని ఛాలెంజ్ చేసుకుంటూ అన్ని పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. కేవలం ఒక పిటిషన్ ఏదైతుందో అప్పుడు అది GOMS నంబర్ 9 తర్వాత వచ్చిన ఎలక్షన్ షెడ్యూల్ అంటారా, లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ అంటారా, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఆ రోజు ఏదైతే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఉన్నారో, ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారో, వాళ్ళు కేవలం ఏమన్నారంటే, ఇంప్యూన్డ్ నోటిఫికేషన్ ని నేను స్టే చేస్తున్నాను, మిగతా ఏదైతే డీటెయిల్డ్ ఆర్డర్ ఉంటుందో ఆ తర్వాత ఏదైతే రీజన్స్ తో పాటు మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతుందో వెబ్సైట్ మీద ఈ యొక్క ఆర్డర్ అప్లోడ్ అయింది. ఈ ఆర్డర్ స్పష్టంగా ఏమంటుంది? ఎలక్షన్ ని ఆపట్లేదు, ఎలక్షన్ ప్రక్రియని ఆపట్లేదు, కేవలం GOMS నంబర్ 9ని ఆపుతున్నాము. ఏదైతే 42% కల్పిస్తూ ఏదైతే జియో ఇష్యూ చేసినారో దాని తర్వాత దానికి కాన్సిక్వెన్షియల్ గా GOMS నంబర్ 41, 42 అంటారా, అవన్నిటిని స్టే చేస్తున్నామని చెప్పడం జరిగింది. హైకోర్టు ప్రధానంగా ఏమంది అంటే, ఒక జడ్జ్మెంట్ ఉందండి, అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సంబంధించి రాహుల్ రమేష్ వాగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే జడ్జ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ని సైట్ చేస్తూ మేము ఎలక్షన్స్ లో జోక్యం చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఆ జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు ఏమందంటే, మీరు అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే, మీరు రిజర్వేషన్ ఇచ్చే ముందు, ఎవరికి బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇచ్చే కంటే ముందు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు ఫాలో చేయాలండి. అవన్నీ ఏదైతుందో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతుందో గావ్లీ అండ్ కృష్ణమూర్తి అనే జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. ఆ 3 సూత్రాలు ఏదైతుందో, మీరు రిజర్వేషన్ ఇచ్చే కంటే ముందు తప్పకుండా మీరు ఏదైతుందో ఒక కమిషన్ ని ఫామ్ చేసి, ఆ కమిషన్ ద్వారా ఏదైతుందో ఎంపెరికల్ స్టడీ చేయించాలి, ఒక సర్వే చేయించాలి, ఒక దర్యాప్తు చేయించాలని చెప్పడం జరిగింది. రెండో సూత్రం ఏంటంటే, దర్యాప్తు చేసిన తర్వాత ఒక నివేదిక ఎప్పుడైతే ఇస్తారో ఆ నివేదికలో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, SC STలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు అని చెప్పాలి. అంతేకాకుండా ఆ నివేదికలో స్పష్టంగా 50% కంటే తక్కువ సీట్లే ఇవ్వాలని చెప్పి స్పష్టంగా తెలియజేయాలి. మూడో సూత్రం, అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో OBC SC STల ఏదైతే రిజర్వేషన్ ఉందో 50% దాటకూడదని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో రాహుల్ రమేష్ వాగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో సుప్రీంకోర్టు ఏమందంటే, సపోజ్ రిజర్వేషన్లు 50% కంటే అధిగమించినట్టయితే మళ్ళీ తిరిగి ఆ సర్వే చేయడము మళ్ళీ టైం పడుతుంది కాబట్టి, ఏది కాల పరిమితిలో ఎలక్షన్స్ కావు కాబట్టి, ఏదైతే 50% లోబడే మీరు రిజర్వేషన్ ఇచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు జడ్జిమెంట్నే క్రైటీరియాగా తీసుకుంటే, నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఎలక్షన్ ప్రొసీజర్ యథావిధిగా ముందుకు వెళ్తే, ఇప్పుడు జియో నెంబర్ 9 ప్రకారం మళ్ళీ రిజర్వేషన్స్ రేపు కొట్టేశారు అనుకోండి 42%. మీరు అర్థం చెప్పండి. అదే ఒకవేళ అలా జరిగితే మళ్ళీ ప్రాబ్లం కాదా అనేది చర్చ. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కి సంబంధించి ఎటువంటి ఇది లేదండి. హైకోర్టు ఏమంటుందంటే, 2 ఇష్యూస్ ని స్ప్లిట్ చేసింది. ఫస్ట్ ఇష్యూ ఏదైతుందో రిజర్వేషన్ 50%కి అధిగమించినాయి కాబట్టి మీరు GOMS నంబర్ 9ని స్టే చేసింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమంటుందంటే, కాల పరిధిలో, అంటే మనం రాజ్యాంగంలో అనుకోండి, లేకపోతే ప్రజాస్వామ్యంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏదైతుందో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ స్టాచ్యుటరీ పీరియడ్ లో మీరు ఎలక్షన్స్ చేయాలి కాబట్టి ఒక నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ 50%కి తగ్గి 50% లోపే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి అంటుంది. దాని అర్థం ఏంటి? ఏదైతే నోటిఫికేషన్ అమల్లో ఉంది దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఏముంటది? SCలకి STలకి BCలకి
ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఉందో సెక్షన్ 285A Hmm. 50% లోబడే చేయాలని చెప్పడం సో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఉండదండి, ఎందుకంటే నోటిఫికేషన్ లో మీరు ఇప్పుడు ఇచ్చినట్టయితే అందులో 67% రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఆ నోటిఫికేషన్ చెల్లదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుకోండి, లేకపోతే ప్రభుత్వానికి సూచన ఏం చేసిందంటే, మేము GOMS నంబర్ 9 ని మేము స్టే చేస్తున్నాము, కానీ ఎలక్షన్ ని స్టే చేయట్లేదు. మీరు కాకుంటే ఎలక్షన్ నిర్వహించండి. ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారు? ఒక నోటిఫికేషన్ అమల్లోకి తీసుకొచ్చి ఆ నోటిఫికేషన్లు ఏదైతుందో రిజర్వేషన్లు 50% కంటే లోబడే ఉంచి రిజర్వేషన్ ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్తాం. రైట్. ఇప్పుడు దాని వలన ఎటువంటి ఇబ్బందులు రావా? మళ్ళీ కంటెంప్ట్ అని కానీ వేరే పిటిషన్లో కేసులు మళ్ళీ వేయడానికి కానీ స్కోప్ ఉండదా? కంటెంప్ట్ ఉండదండి. ఇప్పుడు ఏంటిది, ప్రస్తుతానికి ఈ చట్టం ఏముంది మన దగ్గర? ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ జరగాలంటే పంచాయతీలో, అంటే గ్రామ పంచాయతీలు అనుకోండి, ZPTCలు అనుకోండి, MPTCలు అనుకోండి, ఎలా జరుపుతారు మీరు? పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరుపుతారు, అవునా కదా? పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285 ఉంది. సెక్షన్ 285 2019లో వచ్చింది. సెక్షన్ 285 ఏమంటోందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి, ఆ రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పడం జరుగుతుంది. హైకోర్టు ప్రధానంగా ఏమందంటే, పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉన్నప్పుడు, అంటే ఇంకా సెక్షన్ 285A అమల్లో ఉన్నప్పుడు, దానికి సవరణ కానప్పుడు మీరు ఎలా ఎలక్షన్స్కి వెళ్తారని చెప్పడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% లోపే పెట్టాలని చెప్పేసి రెండో డైరెక్షన్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు GOMS నంబర్ 9ని స్టే చేయండి, అంటే మీరు ఇచ్చిన 67% రిజర్వేషన్ ఏదైతుందో అది పక్కన పెట్టండి. ఏదైతే మీ చట్టం 285A చెప్తుందో, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్తున్నాయో, దాని ప్రకారం మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి అని చెప్తాం. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అలానే కాంగ్రెస్ పార్టీ చీఫ్ కూడా ఈరోజు కామెంట్స్ చేశారు, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నాడు. సో ఈ క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టుకి అపీల్ చేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈస్ అ లీగల్ రైట్, ఎవ్రీ పర్సన్ ఇస్ ఎంటైటిల్డ్ టు ఎక్సర్సైజ్ ఇట్. ఈ యొక్క ఆర్డర్ వచ్చింది కాబట్టి, నిన్న రాత్రి వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది, మేము న్యాయ నిపుణులతో ఏదైతుందో దీనిపైన సమగ్ర చర్చలు జరుపుతాము, చర్చలు జరిపిన తర్వాత దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటున్నారు. నాకున్న సమాచార ప్రకారం ఏంటంటే, ప్రభుత్వం ఏదైతుందో సోమవారం రోజు SLP అయిపోతుంది. మరి సుప్రీంకోర్టులో ఏమవుతుందో అని చెప్పేసి మనం ఇప్పుడు గెస్ చేయడానికి లేదు. వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. సో ఇక ప్రొసీజర్ విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్కి ఏమైనా ప్రతిబంధకాలు ఉంటాయా, లేదా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ దిశగా ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి ప్రక్రియ ఏముండొచ్చు? ఎన్నికల ప్రక్రియ ఏంటంటే, ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఏదైతుందో చర్చలు జరుపుతారండి. ఎప్పుడైతే ఎలక్షన్కి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తుందో, అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో వాళ్ళ కాన్కరెన్స్ ఇవ్వాలి. కాన్కరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఈ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే వస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నికలు పెడతారు. సో ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం, ఇప్పుడు ఏదైతే ఒక షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ చేసి November 11 కల్లా రిజల్ట్స్ అనేది అన్నారో, ఆ షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకా నామినేషన్లు ఈ ప్రక్రియ అయితే జరగడానికి అవకాశం లేదంటారా? అస్సలు లేదండి, ఎందుకంటే మీరు ఆ షెడ్యూల్ ఎలా ఉంది, ఆ నోటిఫికేషన్ ఏంటి, ఆ నోటిఫికేషన్లో 100 సీట్లు ఉన్నట్టయితే 67 సీట్లు ఏదైతుందో రిజర్వేషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కాన్స్టిట్యుయెన్సీ, ఎక్స్ ZPTC ఇప్పుడు BCకి రిజర్వ్ అయినట్టయితే, ఈ జడ్జ్మెంట్ అమల్లోకి వస్తే అది ఓసీ కావచ్చు కదండి రేపు. సో ఎందుకంటే అందుకనే ఏదైతుందో మళ్ళీ దీన్ని విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. రైట్. థ్యాంక్ యూ కరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ. ఇది తెలంగాణలో స్థానిక ఎన్నికలకి సంబంధించి ఒక క్లారిటీ, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనే స్పష్టత ఉంది. రిజర్వేషన్స్ కోటా ఖచ్చితంగా 50%కి లోబడి ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియలో చూస్తే కనుక 67% వరకు వెళ్ళాయి కాబట్టి దాన్ని సవరించి తాజా నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికలకి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. అలానే న్యాయ ప్రక్రియ ద్వారా 42% BC రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని కరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.